శనివారం సిపిఎం కార్యకర్తలు కావలి ఆర్టీఓ ఎలీషాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావలి పట్టణంలోని 30 సంవత్సరాలుగా ఉదయగిరి రోడ్డు దక్షిణం వైపు మార్జిన్ నమ్ముకుని జీవిస్తూ ఉన్న చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్న రోడ్డు ఎంక్రోచ్మెంట్ పనులు, వాటి వల్ల మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఈ చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేస్తున్నారని, అదేమని అడిగితే రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్నందుకు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మేం ఎంతో కష్టపడి బ్యాంకుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి షాపులు కట్టుకున్నామని, ఈ షాపుల వల్ల వచ్చిన ఆదాయంతో మా కుటుంబాలు పోషణ జరుగుతుందని, ఇప్పుడు సడన్ గా వచ్చి మా షాపులు కూల్చేయటం వల్ల మా పొట్ట జీవనోపాధి కొట్టిన వాళ్ళు అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉదయగిరి రోడ్డుకి దక్షిణ వైపున 20-25 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకొని ఆ రోడ్డు మార్జిన్ నమ్ముకొని ఆ వ్యాపారాల మీద వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాల పోషణ చేసుకుంటా ఉన్నారు. 20-25 సంవత్సరాలుగా రోడ్డు మార్జిన్ నమ్ముకొని బంకులు పెట్టుకొని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారుల్ని ఇప్పుడు ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు వచ్చి మీరు 2-3 రోజుల్లోనే షాపులన్నీ తొలగించాలి, రోడ్డు ఎంక్రోచ్మెంట్ వస్తూ ఉంది కాబట్టి మీరు వెంటనే తొలగించాలని చెప్పటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రోడ్డు ఎంక్రోచ్మెంట్ వస్తే మేము ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో ఆ రోడ్డు ఎంక్రోచ్మెంట్లో ఒకసారి తొలగించి 10 చదరపు అడుగుల లెక్కన మున్సిపల్ అధికారులే చిరు వ్యాపారులకు ఇచ్చారు. కాంపౌండ్ పారీ గోడలు అమ్మిడి లాస్ట్లో 10 చదరపు అడుగులు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ అన్నవరం వెంకటేశ్వర్లు గారు అప్పుడు ఒకసారి ఎంక్రోచ్మెంట్ తొలగించి ఎంక్రోచ్మెంట్ ఇంక భవిష్యత్తులో అడ్డం రాకుండా చివర్లో 10 చదరపు అడుగులు కాంపౌండ్లు అమ్మిడి పారీ గోడలు అమ్మిడి ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చిరు వ్యాపారులు దాని మీద బతుకుతా ఉన్నారు రోడ్డు మార్జిన్ నమ్ముకొని. మరి ఈరోజు 1 సంవత్సరం క్రితం కూడా మున్సిపల్ అధికారులు కాంప్లెక్స్ కట్టించారు. కాంప్లెక్స్ కట్టించి డిపాజిట్లు డబ్బులు తీసుకొని కొట్లు కట్టించి నెలకు 6,000 రూపాయల అద్దె చెల్లించాలని చెప్పి ఒక 6 షాపులు కట్టించారు 1 సంవత్సరం క్రితం. ఇప్పుడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం సిపిఎం పార్టీగా, మీరు ఒక షాపును నిర్మాణం చేసేటప్పుడు రోడ్డు ఎంక్రోచ్మెంట్ వస్తుందని చెప్పి అధికారులకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రోడ్డు ఎంక్రోచ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంటే మీరే కొలతలేసి మీరే షాపులు నిర్మాణం చేసి షాపుల యజమానుల దగ్గర డిపాజిట్ డబ్బులు చేయించుకొని నెలకు 6,000 రూపాయలు అద్దె ఇవ్వాలని చెప్పి షాపులు అప్పచెప్పారు. మరి అప్పుడు ఎంక్రోచ్మెంట్ తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ముందస్తు సమయం ఏమి చెప్పకుండా, ఒక సమయం ఇవ్వకుండా, వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేటివ్ స్థలాలు చూపించకుండా, మరి ఈరోజు ఒక్కొక్క చిరు వ్యాపారి ఈరోజు బంకు మీద ఉన్నటువంటి షెడ్డు, దాంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా లక్షల రూపాయలు చేసేటువంటి పరిస్థితి. చిరు వ్యాపారాలు డబ్బులుండి అవన్నీ చేసుకోవాలా, బతుకుదెరువు కొరకు అప్పులు తెచ్చుకొని మరి అక్కడ బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ బంకులు ఒక్కసారిగా తొలగిస్తే ఒక్కొక్క చిరు వ్యాపారి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. దీని మన ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి. తొలగింపు అభివృద్ధికి మేము ఎప్పుడు అడ్డు కాదు, అభివృద్ధి జరగాల్సిందే. అయితే చిరు వ్యాపారుల్ని 20-25 సంవత్సరాలుగా ఆ బంకుల మీద బతికేటువంటి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. ముందుగా ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, ఇదిగో ఈ పద్ధతిలో పెట్టుకోండి, తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మీకు అక్కడ ఉంటే ఇస్తామా, లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ముందు బతుకుదేరు చూపించాలి ఒక ఆల్టర్నేటివ్. తర్వాత ఆల్టర్నేటివ్ చూపించేటప్పుడు కూడా ఒక సమయం ఇచ్చి వాళ్ళని ఆ షాపులు తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఎన్ని చూడకుండా ఒక్కసారిగా మీరు తొలగించండి, మేము ఎప్పుడో మళ్ళీ ఇవన్నీ కూడా రోడ్డు ఎంక్రోచ్మెంట్ రోడ్డు పూర్తి అయిన తర్వాత మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు ఇస్తామంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. చిరు వ్యాపారులు అప్పులు తెచ్చుకొని లక్షల రూపాయలు అక్కడ బంకులు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ బంకులు తొలగిస్తే అప్పులు కట్టలేనటువంటి పరిస్థితి, అప్పులోళ్ళు వచ్చి వీళ్ళ బాధించేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి.
వాళ్ళని ఖచ్చితంగా రోడ్డు ఎంక్రోచ్మెంట్, రోడ్డు నిర్మాణం పూర్తి అయితే మంచిదే, కాదని మేము అంటలా. అయితే వాళ్ళకి తగినటువంటి ఈరోజు నష్టపోతా ఉన్న లక్షల రూపాయలు అవన్నీ కూడా ఊరకనే తొలగించేయటం అంటే ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. వాళ్ళకి ప్రత్యామ్నాయం, వాళ్ళకి వేరే స్థలాలు చూపించాలి, షాపులు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం చెల్లించాలి. ఆ పద్ధతిలో షాపులు తొలగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అభివృద్ధి అంటే పేదోళ్ళని తొలగించి అభివృద్ధి అనేది కాదు, పేదోళ్ళను కూడా అభివృద్ధి చెయ్యాలి, ఆ దశలో ఆలోచించాలి. పట్టణ అభివృద్ధి కూడా జరగాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం. కావలిపట్నంలో ఉదయగిరి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల్ని రోడ్డు మార్జిన్ విస్తరణ పేరుతోటి తొలగిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఇది సరికాదని, వారిని తొలగించడానికి సమయం ఇవ్వాలని, అట్లానే వాళ్ళకి ఈ నేషనల్ హైవే విస్తరణ జరిగేంత వరకు కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని, అట్లనే వాళ్ళకి పునరావాసంతో పాటు నష్టపరిహారం కూడా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కావలి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాం. అలాగే ఇప్పటి వరకు దాదాపు కావలిపట్నంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మార్జిన్ని నమ్ముకొని పేదలు ఆ బంకులు పెట్టుకొని ఆడ వ్యాపారాలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళని ఈరోజు అర్ధాంతరంగా తొలగించి వాళ్ళకి మరో ప్రత్యామ్నాయం చూపించకుండా, వాళ్ళకి నష్టపరిహారం కేటాయించకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా తొలగించడం అనేది సబబు కాదని మనం ఆర్డీఓ గారికి తెలియజేశాం. ఆర్డీఓ గారు కూడా అనుకూలంగా స్పందించారు. తొలగించడానికి మనం సమయం అడిగాం. ఆయన కూడా మున్సిపాలిటీ అధికారులతోటి మాట్లాడతామని చెప్పారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా వాళ్ళు ఈ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులుగా ఉన్నారు. అందరూ కూడా పేదలు, వాళ్ళకి రోజువారీ వచ్చినటువంటి ఆ ఆదాయంతో వాళ్ళు బతుకుని వెలదీస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల దయతో వ్యవహరించాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాము. అందుకని వాళ్ళని తొలగింపు వెనక వాళ్ళకి నష్టపరిహారం కానివ్వండి, వాళ్ళకి సమయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ బంకులు తీసేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. గతంలో రోడ్డు మార్జిన్కి సంబంధించి, హైవే విస్తరణకు సంబంధించి గత 7-8 సంవత్సరాల పైగానే ఆ రోడ్డు పనులు నడుస్తున్నాయి. అప్పుడే దానికి ఒక కొలతలేసి కావలి మున్సిపాలిటీ వాళ్ళు 6 అంగళ్ళు కట్టించారు. ఆ రోజే మీరు కొలతలేసి మరి కట్టించినప్పుడు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అంగళ్ళు అదే కొలతలతో ఉన్నాయి. అవి ఎలా అడ్డమైనవి, అవి ఎందుకు తొలగిస్తున్నారని మేము అడుగుతాను. రెండోది, ఈ రోజు తొలగించిన తర్వాత మరలా ఎవరికి ఇస్తారు? ఇచ్చే క్రమంలో ఉండే నియమ నిబంధనలు ఏంటి? వాళ్ళకి మరలా మీరు 2 లక్షలు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని డిపాజిట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ అంగళ్ళు కట్టుకొని ఆ తర్వాత మరలా నెల 6,000 రూపాయలు 5,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం అంటే ఇది వాళ్ళకి చాలా భారమైనటువంటి విషయం. అందుకని ఎటువంటి విధి విధానాలు లేకుండా కేవలం కాంట్రాక్టర్కి పనులు ఆగుతున్నాయి, లేకపోతే వాళ్ళకి వడ్డీలు నష్టం వస్తున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే పేరుతోటి వీళ్ళకి సమయం ఇవ్వకుండా చేయడం అనేది అన్యాయం. ఆ సమయం ఏదో కాంట్రాక్టర్కే ఇవ్వండి. వీళ్ళు పేదలు, వాళ్ళు తొలగించడానికి కొంచెం సమయం పడుతుంది, మేము వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పి మీరు కాంట్రాక్టర్కి సమయం ఇవ్వాలి, కానీ వీళ్ళకి సమయం ఇవ్వకుండా వీళ్ళని తొలగించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే దానికి సంబంధించినటువంటి పూర్తి నియమ నిబంధనలతోటి ఆడ అంగళ్ళు తొలగించడం, వాళ్ళకి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం కలిగించడం, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము